అల్లూరు సీతారామరాజు జిల్లా పోతకొండ గిరిజన గ్రామంలో కౌలు రైతులు ఆందోళనకు దిగారు. పంట సమయానికి నీరు లేక భూమి బీటలు వారి ఎండిపోతున్నాయని గిరిజన రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయకట్టులో సుమారు 30 ఎకరాలకు పైగా నీరు లేక వరి పంటలు ఎండిపోతున్నాయన్నారు. భూపతిపాలెం, ముసురుమిల్లి సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా గానీ పంట చేనుకు అధికారులు నీటి సరఫరా ఇవ్వడం లేదంటూ రైతులు ఆరోపించారు. ఎండిపోతున్న తమ పంటలకు నీరిచ్చి తమను ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్ను గిరిజన రైతులు వేడుకున్నారు. నీరు లేక బాధపడుతున్నాం. పెట్టుబడులు పెట్టుకున్నాం కూడా రూపాయి వస్తలేదు సార్ మాకు. అయితే మాకు పంటకి ఇలాగే నీరు లేక మేము ఇన్ని పోటలు పడుతున్నాం. మాకు ముసిరిబిల్లి ప్రాజెక్టు ఇప్పటికి నీరు రాలేదు సార్ మాకు. దీన్ని బట్టి మరి మీరు ఏం చేస్తారో, మీరు ఏం పెడతారో మాకు ఇప్పుడు మరి మీ న్యాయంలో మీరే జరపాలి. మాకు మీరు ఏం చేస్తారో పెట్టుబడులు కూడా మీరు కయ్యల రైతులు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంతవరకు చేసాం. మరి ఎండిపోతున్నాయి. మరి మీ దయ ఏమైనా చేస్తే చేయండి. బోర్డు పెట్టుబడి పెట్టుకున్నాం సార్. ఇప్పటికి చేతికి వచ్చింది మాకు అందుబాటులో లేదు సార్. ఇది ప్రాజెక్టులో నీరు ఉంది కానీ నీరు పంపలేదు. అలా దించి దాని ఇప్పుడు ఎండిపోతున్నాయి. అందు గురించి మీ కైల రైతులు కూడా మరి మీరు దయ ఉండి ఎవరు చెప్పలేదు సార్. ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు రాలేదు. ఎవరు కూడా రాలేదు సార్. ఇక్కడికి ఇంతవరకు కూడా వాళ్ళని వస్తే చెప్తాం. రాలేదు సార్ ఇక్కడికి. మేము కైలు తీసుకున్నాం సార్. ఇది 4 ఎకరాలు తీసుకున్నాం. మాకు 4 ఉన్నారండి. 4 పిల్లలు ఏదో 4 గింజలు పండుతాయని తీసుకున్నాం. అది ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకున్నాం కానీ చేతికి వచ్చింది మాకు లేదు. దాన్ని బట్టి ఏం చేస్తారో చూడాలంటే మా పద్ధతి బాగోలేదు. ఈ చేని వల్లనే బతుకుతామని ఇలా చేసుకున్నాం సార్. ఇలాగ ఎండిపోయింది. ఏం లేదు అది సార్. మాకు మీరు న్యాయం ఏం చేస్తే చేయండి. కొనుక్కుందామని పొలం పండించుకున్నాం. ఇప్పుడు బియ్యం కూడా డబ్బులు కూడా దాన్ని బట్టి మరి మీరు ఏం చేస్తారో చేయండి. మా బతుకుదారి 4 మనుషులు అండి. మరి ఇందులో బతుకుతూ అలా దాని వల్లనే బతుకుతున్నాం. చేని వల్లనే. అధికారికి కూడా అడిగాం. వాళ్ళు పట్టించుకోలేదు. మమ్మల్ని రాలేదు, చూసుకోలేదు. ఇప్పుడు వచ్చారు, మీరు వాళ్ళు వచ్చారు. దాన్ని బట్టి మీకు చెప్తున్నాం. అయితే మాకు పంటకి ఇలాగ నీరు లేక